లెక్కకైతే ఎక్కువ సర్పంచ్ సీట్లు అధికారంలో ఉన్న పార్టీనే గెలవాలి. గంప గుత్తగా సీట్లు వచ్చేటట్టు గాలుండాలి గాని మొదటి విడతల పబ్లిక్ మొట్టికాయలు గట్టిగానే వేసిండట కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికలల్లా. నిధులు ఇస్తదనో, సర్కార్ పథకాలు వస్తాయనో, పనులు జరుగుతాయనో అధికారంలో ఉన్న పార్టీకి దండి ఓట్లేసి గెలిపియాలి గాని చాలా దిక్కులల్లా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లకు యమ గుద్దుడు గుద్దినరట ఓట్లు. ఇక 4-5 వేల ఓట్లున్న పెద్ద గ్రామ పంచాయతీలల్లా గులాబీ దండు దెబ్బకు గూనెళ్ళిందట కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లకు. పెద్ద పెద్ద లీడర్లం మేము అని చెప్పుకున్న తోపు కాంగ్రెస్ పార్టీ ఎంపీల, ఎమ్మెల్యేల మండలాలల్లా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లను కరుసుకొని వాడేటట్టు చేసిండట పబ్లిక్. ఇక కొన్ని దిక్కులల్లా సమాన ఓట్లు వచ్చిన జాగలల్లా అధికారం చేతులున్నదని తిమ్మిని బామ్మి చేసి తిరకాసు లెక్కలు చెప్పి కాంగ్రెస్ పార్టీయే గెలిచిందన్నట్టు ఫలితాలు ఇచ్చిండట ఆఫీసర్లు. అందుకే యోగిట్లా రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తున్నారు పబ్లిక్. కాంగ్రెస్ గుండాయిజం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం అనే ఊర్లే జరుగుతున్న రణరంగం ఇది. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి సమాన ఓట్లు వస్తే టాస్ వేసి ఎవరి అదృష్టం ఎట్లుంటే అట్లా ఫలితాలు ప్రకటించాలి గాని ఆఫీసర్లు అనేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తిరగ మారిగో గింత ఆగం చేస్తున్నారని పోరాటం చేస్తున్నారు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం చేసిన ఏరియాలల్లా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు గెలవలేదట. సీతక్క ఏటు నాగారం పోయి ఎమ్మ ప్రచారం చేసినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచిందట. ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ సర్కార్ మీద ఓట్ అనే కత్తితోని దాడి చేస్తున్నారు ఓటర్ అన్నలు. ఏ కొద్దిగా తక్కువ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దాటిపోయినంత పనిచేసింది. అధికారంలో ఉన్నందుకు అన్నిటికీ అన్ని గెలవాల్సిన కాంగ్రెస్ చాలా దిక్కులల్లా ఎల్లెలకల పడ్డదట. ఈ ఫలితాలు చూసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడుతున్నారు అని అంటున్నారు. మరి రెండో విడత వరకు ఎట్లుంటుందో చూడాలి.